అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా చివరి భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే మీరు వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల మన స్టోరీ మరికొంతమందికి వెళ్తుంది. అంశిక తండ్రి కొడుకుల్ని నవ్వుతూ చూస్తుంటే విహాన్ పొట్ట మీద ముద్దిచ్చి త్వరగా వచ్చే చెల్లి అని మాటలు చెప్తూనే నిద్రపోతాడు విహాన్. దేవ్ వీడికి చెల్లి పిచ్చేంటని విహాన్ తన నిమురుతూ అంది అంశిక. నాకు కూతురు కావాలన్న పిచ్చిలాగా వాడికి చెల్లి కావాలని పిచ్చి నీకేంటే ప్రాబ్లం అని అంటాడు దేవ్. దేవ్ ఒకవేళ పాప కాకుండా బాబు పుడితే పాపనిచ్చేదాకా నిన్ను వదలబొమ్మాలి అని సైడ్ స్మైల్తో చెప్పాడు దేవ్. దేవ్ భుజాలు ఎగరేసిన దేవ్ ఇట్స్ ఫ్యాక్ట్ బేబీ అంటాడు. ఏంటి మన ఇంట్లో హడావిడని అడుగుతుంది అంశిక. ఏంటో నీకే తెలుస్తుంది పదా అని అన్నాడు దేవ్. ఎక్కడికి దేవ్? బెడ్రూమ్కి చేయి పట్టుకొని జాగ్రత్తగా నడిపించిన దేవ్ బ్యూటీషియన్ని చూస్తూ కళ్ళార్పి బయటికి నడిచాడు. అర్థం కాక అంశిక చైర్లో కూర్చుంటే మాటల్లో బిజీ చేసిన బ్యూటీషియన్ అంశికను బంగారు బొమ్మలాగా తయారు చేస్తుంది. దేవ్ కాసేపటికి బెడ్రూమ్లోకి నడిస్తే గ్రీన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పట్టు చీరలో ఎత్తుగా ఉన్న గర్భానికి అంటుపెట్టుకున్న వడ్డానంతో మెడలో తగనని నగలతో పొడవు జడతో అంశిక బొద్దుగా ఉన్న ఆకారానికి ఇంకా అందంగా కనిపిస్తుంటే నవ్వుతూ అంశిక బుగ్గలకు ఆపకుండా ముద్దులు పెడతాడు దేవ్. ఎందుకో ఈ గెటప్? ఫోటోషూట్ ప్లాన్ చేసావా దేవ్ అని వైట్ కుర్తాలో మ్యాన్లీగా ఉన్న దేవుని చూస్తూ అడిగింది అంశిక. అలాంటిదే, కమ్ అని అంటూ చేయి పట్టుకొని గార్డెన్లోకి నడిపించాడు దేవ్. గార్డెన్ అతిథులతో నిండిపోయి కనిపిస్తే టెన్షన్గా దేవ్ చేయి పట్టుకొని ఏంటిది దేవ్, నాకు భయంగా ఉందనంది అంశిక. భయం ఎందుకే, టుడే ఈజ్ యువర్స్. ఈ రోజు నీకు శ్రీమంతం పాగల్, కమ్ అని దేవ్ ముందుకు నడిపిస్తే అదే అయోమయంలో నడిచింది అంశిక. చైర్లో కూర్చోపెట్టి దూరంగా వెళ్ళి నిలబడి అంశిక మొహంలో కనిపిస్తున్న నవ్వును తమ గుండెల్లో ముద్ర వేసుకుంటున్నాడు దేవ్. డాడీ, మమ్మీ లుక్ సో బ్యూటిఫుల్ కదా అని విహాన్ అంటే సో బ్యూటిఫుల్ అని కొడుకునెత్తుకున్నాడు దేవ్. వచ్చిన ఆడవాళ్ళందరూ అంశిక బుగ్గలకు పసుపు రాసి కుంకుమ పెట్టి అక్షింతలు వేసి తెచ్చిన బహుమతులిచ్చి వెళ్ళిపోతే అంశిక దూరంగా ఉన్న కమలమ్మను చూసి, కమలమ్మరా ఎందుకలా దూరంగా నిలబడ్డావని అడుగుతుంది. నేనెందుకు అంశమ్మ, ఇంట్లో పని మనిషి అయినా నన్ను ఈరోజు వేరు చేసి చూడలేదు. అది చాలమ్మ నాకు, నా స్థాయిని మర్చిపోనంటుంది కమలమ్మ. స్థాయి మంచి మనసును బట్టి ఉంటుంది, హోదాను బట్టి కాదు. వెళ్ళు కమలమ్మ అని అంటారు హరిచంద్ర గారు. కమలమ్మ, నువ్వు రాకుంటే నీతో మాటలు ఉండవు నాకని అంశిక అంటుంటే కమలమ్మ తడికళ్ళతో అంశిక బుగ్గలకు పసుపు రాసి కుంకుమ దిద్ది అక్షింతలు వేసి చీర ముడుపు విప్పి చిట్టు మురుకులు ఇస్తుంది. అంశిక నవ్వితే తాతయ్య గారు అని అంశిక పిలిస్తే హరిచంద్ర గారు అక్షింతలు చల్లి చల్లగా ఉండు తల్లి అని ఒక హారం ఉన్న బాక్స్ ఆయన ఇస్తారు. గోవర్ధన్ గారు కూడా అంశిక తలపై అక్షింతలు చల్లి ఆయన కొన్న డైమండ్ సెట్ను కానుగ్గా ఇస్తే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు మావయ్య అని అంటుంది అంశిక. ఇస్తోంది నా కోడలికి తల్లి, పరాయి వాళ్ళకి కాదు, ఆ మాత్రం ఉండాలి కదా అని అంటారు గోవర్ధన్ గారు. చేతులు కట్టుకొని చూస్తున్న దేవును అందరూ అయిపోయారు, మిగిలింది నువ్వే దేవు బాబు వెళ్ళని కమలమ్మ అడిగితే నవ్వుతూ ముందుకు నడిచాడు దేవ్. అప్పటి వరకు నార్మల్గా ఉన్న గుండె గట్టిగా కొట్టుకుంటే నవ్వుతూ అంశిక బుగ్గలకు పసుపు రాసి కుంకుమ పాపిట్లో అద్దితే ఫోటోగ్రాఫర్స్ ఇద్దరికీ కలిపి చక్కగా ఫొటోస్ తీస్తారు. నవ్వుతూ అంశిక దేవ్ వైపే చూస్తుంటే నుదుటి మీద ముద్దిచ్చిన దేవ్ అక్షింతలు వేసి గిఫ్ట్ బెడ్రూమ్లో ఇస్తానని ఆమె చెవిలో గుసగుసగా చెప్పి అంశిక బుగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోయేలా చేస్తాడు. ఇప్పుడు మైటన్ తప్పుకొండని అందరినీ దాటుకొని వచ్చిన విహాన్ తల్లి బుగ్గలకు తన చిట్టి చేతులతో పసుపు రాసి ఇట్స్ మై గిఫ్ట్ మమ్మీ, తను తన చెల్లి కోసం కొన్న క్యూట్ షూస్ని ఇస్తాడు విహాన్. సూపర్గా ఉన్నాయి బంగారం అని అంశిక కొడుకు బుగ్గలు ముద్దాడితే విహాన్ తల్లి పొట్ట నిమిరి త్వరగా వచ్చేయి చెల్లి అని దేవ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కమలమ్మతో పాటు మరో ఇద్దరు ఆడవాళ్ళు హారతిస్తే భారంగా అడుగులేసుకుంటూ బెడ్రూమ్కి నడిచింది అంశిక. చీర మార్చుకునే ఓపిక కూడా లేక బెడ్ మీద అలాగే పడిపోయింది అంశిక. హరిచంద్ర భోజనాల సంగతి చూస్తే గోవర్ధన్ గారు వచ్చిన గెస్ట్లకి సెండ్ ఆఫ్ ఇస్తారు. దేవ్ విహాన్కి తినిపించి తండ్రికి అప్పగించి అంశిక కోసం భోజనం ఉన్న ప్లేట్ తీసుకొని బెడ్రూమ్కి నడుస్తాడు. హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది అంశిక. ఇదేంటి, చేంజ్ కూడా చేసుకోకుండా పడుకుందని డోర్ క్లోజ్ చేసి దగ్గరగా నడిచిన దేవ్ అంశు అని బుగ్గలను తట్టి పిలిస్తే నిద్రొస్తోంది దేవ్ అని దేవ్ తొడ మీద తలపెట్టుకుంది అంశిక. వెట్ టిష్యూస్ అందుకొని బుగ్గలకున్న పసుపు తుడిచి కుంకుమ కూడా సరిచేసిన దేవ్ చీర తీసి తినేసి పడుకోవే అని అంటాడు దేవ్. ఓపిక లేదు, నువ్వు విప్పుకో అని దేవ్ పొట్టలో మొహం దాచుకుంది అంశిక. అలసిపోయిన అంశిక మొహాన్ని చూస్తూ మెడలోని నగలన్నీ ఒలిచి వడ్డానం కూడా తీసేశాడు దేవ్. అప్పటి వరకు టైట్గా ఉన్న వడ్డానం తొలగి పొట్టకు ఊపిరందితే కడుపులోని బేబీ ఫాస్ట్గా కదులుతుంది. పొట్ట మీద చేతులుంచిన దేవ్ అంశు లెగవే, పాపకు ఆకలేస్తోంది అని బలవంతంగా లేపిన దేవ్ శారీ పిన్స్ తీసి శారీని దూరం చేసి ఎత్తుకొని వాష్రూమ్కి నడిచాడు. అంశికను స్టూల్ మీద కూర్చోపెట్టి బ్లౌజ్ లంగాను కూడా దూరం చేసిన దేవ్ వెచ్చటి నీటితో స్నానం చేయిస్తుంటే అంశిక దేవ్ నడుమును చుట్టుకుంది. షవర్ రోప్ వేసి బెడ్రూమ్కి ఎత్తుకొని వచ్చిన దేవ్ లూజ్గా ఉండే మ్యాక్సీ వేసి
స్లీవ్స్‌ని పైకి లాక్కుంటాడు. హన్షిక తను దేవ్ కుర్తా కంటించిన పసుపు మరకలను చూస్తుంటే, దేవ్ ఆ! అను అని ముద్దలు కలిపి వినిపిస్తుంటే నోరు తెరిచింది హన్షిక. తను మొదట్లో కలిసిన దేవుకు, ఇప్పటి దేవుకు దూరం మాత్రమే కాదు, చాలా వ్యత్యాసం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది హన్షికకు. లాస్ట్ ముద్ద కూడా తినిపించిన దేవ్ దిష్టి తీస్తుంటే నవ్వుతుంది హన్షిక. విహాన్‌కు ఇలాగే కదా నువ్వు చేసేదని దేవ్ అడిగితే, అని హన్షిక నవ్వితే, పొట్ట చుట్టూ కూడా చేతిని తిప్పి దిష్టి తీస్తాడు దేవ్. నువ్వు తిన్నావా దేవ్? తాతయ్య, నాన్నతో కలిసి తింటానులే. టాబ్లెట్స్ వేసుకో అని అతనే వేయించి వాటర్ తాగించిన దేవ్, ఏసీ పెంచి పడుకో అని అంటాడు. అని హన్షిక పడుకుంటే, ఆమె నిద్రపోయే వరకు వీపు మీద జోకొట్టిన దేవ్ బ్లాంకెట్‌ని కప్పుతూ పొట్ట మీద అరచేయి ఉంచి వెయిటింగ్ ఫర్ యూ మై లిటిల్ ప్రిన్సెస్ అని నవ్వుకుంటూ కిందకి నడిచాడు దేవ్. వచ్చిన గెస్ట్‌లు ఫంక్షన్ బాగా జరిగిందని, దానికన్నా ఎంత ఖర్చయిందో అని కళ్ళు చెదిరే ఫ్లవర్ డెకరేషన్‌కు చెవులు కొరుక్కుంటూ వెళ్ళిపోతే, గార్డెన్ ఈవినింగ్‌కు కాలవుతుంది. నితీష్ పోయాక, కడుపులో బిడ్డ పోయాక శూన్యంలోకి చూస్తూ జైల్లో బ్రతుకుతున్న మైథిలి జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిందని లేట్‌గా రియలైజ్ అవుతుంది. హాస్పిటల్‌లో ఉన్న జనార్దన్ కోమా స్టేజ్ నుండి బయటికి రాడు. కానీ మైథిలి పేరెంట్స్ మాత్రం తరచుగా వస్తూ చూసి వెళ్తూనే ఉంటారు. కానీ ఆమెలో మార్పు తీసుకొని రాలేరు. గార్డెన్‌లో దేవ్ వర్క్ చేసుకుంటుంటే కాఫీ కప్ తీసుకొని వస్తున్న హన్షికను చూస్తాడు దేవ్. నెలలు నిండిన ఆమెకు ఎత్తుగా ఉన్న గర్భానికి నడవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే, మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న హన్షికను చూసి చెయ్యి ముందుకు చాపాడు దేవ్. దేవ్ చేతిని గట్టిగా పట్టుకొని హన్షిక కాఫీ దేవ్ అని అంటే కప్ తీసుకున్న దేవ్ కమలమ్మకు చెప్పొచ్చు కదే అని వాటర్ తాగించాడు. నా మొగుడు అవసరాలు నేను చూసుకోకుండా కమలమ్మకు చెప్పడం బాగోదేమో దేవ్. దేవ్ షార్ప్‌గా చూస్తే నవ్విన హన్షిక, ఏం చేస్తున్నావు ల్యాప్‌టాప్‌లో తలదురుస్తుంది. వర్క్ సగంలో ఆపేసిన దేవుడిని చూసి మిగతాది హన్షిక చేస్తుంటే, వద్దు రెస్ట్ తీసుకుందువు పద అని ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తాడు దేవ్. రెస్ట్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదేగా నేను చేస్తున్నదని హన్షిక చిరుకోపంగా అంటే, నవ్విన దేవ్ తప్పదని పైకి లేచి ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపాడు దేవ్. బెడ్‌రూమ్‌కు నడిచిన హన్షిక బెడ్ మీద పడుకుంటే, మ్యాక్సీ బటన్స్ తీసి ఆయిల్‌తో మసాజ్ చేసిన దేవ్ కాళ్ళు కూడా నొక్కుతాడు. వద్దని హన్షిక అంటే, పడుకో అంశు అని హన్షిక నీరు పట్టిన పాదాలను సున్నితంగా ప్రెస్ చేస్తాడు దేవ్. దేవ్ కాళ్ళు నొక్కుతుంటే హాయిగా అనిపించి హాయిగా నిద్రలోకి జారుకుంది హన్షిక. బయటికి తీసుకొని వెళ్ళమని గొడవ చేస్తుంది హన్షిక. నెలలు నిండడంతో పైగా డెలివరీ డేట్ దగ్గరగా ఉండడం వల్ల నో అంశు అని అంటాడు దేవ్. నువ్వెప్పుడూ అంతే. నీకు నచ్చింది చేస్తావు. నా ఇష్టాలకు ఇంపార్టెన్స్ ఇవ్వవని డైలాగ్స్ వేసి అలిగి సోఫాలో కూర్చుంటుంది హన్షిక. అంశు నీకు డెలివరీ డేట్‌కు జస్ట్ 5 డేసే ఉంది. ఈ టైంలో అది కూడా నైట్ టైం బయటికేంటి అని దేవ్ అంటే మూతి ముడిచిన హన్షిక ముందు నడిస్తే పాదం నున్నగా ఉన్న ఫ్లోర్‌కు స్కిడ్ అయితే భయంతో దేవ్ అని అరుస్తూ పొట్ట పట్టుకుంటుంది హన్షిక. ఆమెనే చూస్తున్న దేవ్ హన్షికను పొదువు పట్టుకొని ఇట్స్ ఓకే ఏం కాలేదని వీపు నిమురుతుంటే అమ్మా అని అరుస్తూ మోకాళ్ళ మీదకు జారిపోయింది హన్షిక. అంశు ఏమైందే అని దేవ్ హన్షికను చూస్తే వాటర్ బ్రేక్ అయినట్టు తన చేతులకు తడైన ద్వారా తెలుస్తుంది. పెయిన్స్ వస్తున్నాయా? నా వల్ల కావట్లేదు దేవ్. చాలా నొప్పిగా ఉందని హన్షిక దేవ్ చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది. రిలాక్స్ ఏమీ కాదని 2 చేతుల్లోకి తీసుకున్న దేవ్ తాతయ్య, నాన్న అని దేవ్ అరిస్తే గదుల నుంచి బయటకొచ్చిన గోవర్ధన్ గారు, హరిశ్చంద్ర గారు కూడా హన్షికను చూసి ఇంకో కారులో దేవ్ కారులో అనుసరిస్తే కమలమ్మ హన్షిక పక్కనే కూర్చొని అంశమ్మ ఓర్చుకో అని చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్తుంది. విహాన్ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని డాడీ, మమ్మీ క్రయింగ్ స్పీడ్‌గా పో అని చెప్తాడు. ఏం కాదు నాన్న పాప రాబోతోంది అని విహాన్ భయం తగ్గించిన దేవ్ నిమిషాల్లో కార్ హాస్పిటల్ ముందు ఆపాడు. లేబర్ వార్డుకు హన్షికను మోసుకొని వెళ్ళిన దేవ్ నొప్పితో అరుస్తున్న హన్షిక చేయి పట్టుకొని భయపడకని అంటున్నాడు దేవ్. దేవ్ చేయి గట్టిగా పట్టుకుంది హన్షిక. సార్ మీరు బయటికి వెళ్ళండి. మేడంను మేము చూసుకుంటామని డాక్టర్ చెప్తుంటే విడవలేక విడిచి బయటికి నడిచాడు దేవ్. సుమారు 2 గంటల పాటు ప్రాణం పోతుందన్న భయంతో హన్షిక నొప్పులను అనుభవిస్తూ ఆ తర్వాత పండంటి దొబ్బపండు లాంటి పాపకు జన్మనిస్తుంది. సార్ మీకు పాప పుట్టిందని నర్స్ టవల్‌లో చుట్టి పాపను తీసుకుని వస్తే తడి కళ్ళతో వణుకుతున్న చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్. తండ్రి ఎత్తుకోగానే తనతో రోజూ మాట్లాడే నాన్నే అని తెలిసిందేమో బుజ్జిది తన కళ్ళను విప్పార్చి మరీ దేవ్‌ను చూస్తూ ఉంది. నవ్విన దేవ్ తన బొటనవేలిని పట్టుకున్న కూతుర్ని ముద్దాడి గుండెలకు హత్తుకొని ఉండిపోతే డాడీ నేను చూస్తాను చెల్లిని అని అరుస్తాడు విహాన్. విహాన్ చేతుల్లో పాపను పెట్టి కొడుకు చేతుల కింద తన చేతుల్ని ఉంచాడు దేవ్. సో స్మాల్ డాడీ. ఎప్పుడు పెద్దగా అవుతుందని విహాన్ అడిగితే త్వరలో అవుతుందిలే నాన్నా. ఏది నా బంగారు తల్లిని ఇటివ్వని హరిశ్చంద్ర ఎత్తుకొని ముద్దాడి గోవర్ధన్ గారికిస్తే కళ్ళల్లో నీళ్లతో కన్నీటికి అస్పష్టంగా రూపం కనిపిస్తే కళ్ళు తుడుచుకొని దేవ్ మీ అమ్మలానే ఉందిరా అని గుండెలకు హత్తుకున్నారు. నాన్న కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని దేవ్ అంటే
కమలమ్మ నవ్వుతూ పాప దెబ్బ పండులా ఉంది దేవుబాబు అని అంటుంది. సార్ పాపనివ్వండని నర్స్ వస్తే తిరిగి ఇవ్వలేక ఇచ్చిన దేవ్ నా వైఫ్ అని అడుగుతాడు. రూమ్కు షిఫ్ట్ చేస్తాం, వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా చూడండి సార్ అని నర్స్ పాపను తీసుకొని వెళ్ళిపోతుంది. గోవర్ధన్ గారిని హత్తుకొని హరిచంద్ర గారు ఎమోషనల్ అవుతూ ఉంటే దేవ్ హన్షిక కోసం కదిలాడు. ఏడ్చినందుకు గుర్తుగా మొహమంతా ఎర్రగా కనిపిస్తే పీక్కుపోయిన మొహంతో ఉన్న హన్షికనే చూస్తూ చైర్ దగ్గరకు లాక్కున్నాడు దేవ్. అంతవరకు హన్షిక నొప్పికి తన గుండెల్లో నొప్పిని భరించిన దేవ్ ఒక ప్రశాంతమైన నిట్టూర్పు వదిలి హన్షిక చెయ్యి పట్టుకొని తన పెదవుల దగ్గర ఉంచుకున్నాడు దేవ్. తల నిమురుతూ హన్షికనే చూస్తూ కూర్చున్న దేవ్కు గంట తర్వాత కళ్ళు తెరిస్తే పక్కనే ఉన్న దేవుని చూసి ఇంకా తన చేయిని పట్టుకుని ఉన్న దేవ్ చేతిని మెల్లగా ప్రెస్ చేస్తుంది హన్షిక. ఎలా ఉంది ఇప్పుడు అంచు? పాపం చూసావా? నీలా లేదని దేవ్ అంటే నవ్విన దేవ్. నీ పిల్లలిద్దరికీ నేను నచ్చలేదు, అందుకే నాన్నను కాపీ కొట్టారని అంటుంది హన్షిక సాగిన పెదాలతో. నవ్విన దేవ్ హన్షిక పెదాలను నిమిషం పాటు ముద్దాడి థ్యాంక్ యూ పాపనిచ్చినందుకు అని ఆర్తిగా చెప్పాడు దేవ్. నవ్వింది హన్షిక బుగ్గ మీద ముద్దిచ్చి పాపను తీసుకొని వస్తానని కదిలిన దేవ్ నర్స్తో డ్రెస్సింగ్ అయ్యాక పాపను తీసుకుని వస్తాడు. బెడ్ రెస్ట్గా హన్షికను అడ్జస్ట్ చేసిన దేవ్ ఒడిలో పాపనుంచితే తడిమి చూసింది ప్రేమగా హన్షిక. హన్షిక భుజం చుట్టూ చెయ్యేసి పాపను దేవ్ చూస్తే బుజ్జిది గుడ్లను మిటకరించి తల్లిని చూసి ఆకలికి అంటూ కేర్ నరుస్తుంది. దేవ్ భయపడిపోయి డాక్టర్ను వెంట పెట్టుకుని వస్తే హన్షిక దేవ్ కంగారుకి నవ్వుకుంటుంది. సార్ డోంట్ వరీ, పాపకు ఆకలేసి ఏడ్చుంటుంది, మీ పాప హెల్దీగా ఉందని చెప్పిన డాక్టర్. అమ్మాయి నువ్వు పాపకు పాలు పట్టని నర్సును హెల్ప్కి పంపుతుంది డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోతే నర్స్ హన్షిక చేత పాపకు పాలు పట్టించి క్రెడిల్లోకి వేసి వెళ్ళిపోతుంది. ఊపిరి తీసుకున్న దేవ్ నిజంగా ఆకలికే ఏడ్చిందా అని బుజ్జిగా నిద్రపోతున్న కూతుర్నే చూస్తాడు దేవ్. ఆ లోపు లోపలికి హోల్ ఫ్యామిలీ వచ్చేస్తే విహాన్ మాత్రం వదలని షాడోలా చెల్లి చెల్లి అని అంటూ పాప చుట్టూనే తిరుగుతాడు. ఆ నైట్కు తండ్రిని తాతయ్యను ఇంటికి పంపించేసిన దేవ్ నువ్వు కూడా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న అని మార్నింగ్ రావచ్చని దేవ్ చెప్తే నో డాడీ నేను చెల్లి దగ్గరే ఉంటానని చెప్తాడు విహాన్. కొడుకు సంతోషం చూసి సరే అన్న దేవ్ కమలమ్మని కూడా పంపించేస్తాడు. పడుకోవే హన్షికను పడుకోబెట్టిన దేవ్ విహాన్కి ఎక్స్ట్రా బెడ్ని ఎంగేజ్ చేసి పాపని చూస్తూ కూర్చున్న దేవ్కు చిన్నప్పుడు నిండు గర్భంతో ఉన్న తన తల్లి గుర్తొస్తుంది. విహాన్లో తను కనిపిస్తూ ఉంటే బాధగా మరిన అతని మనసుకు నిట్టూర్పు వదిలాడు దేవ్. ఎంతలా ఎదురు చూశాడో కానీ ఆ అదృష్టం లేకుండానే దేవుడు తన తల్లిని ఇంకా బయటకు రాని చెల్లిని తీసుకుని వెళ్ళాడని దేవుణ్ణి నమ్మడం కూడా మానేశాడు దేవ్. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్తే కమలమ్మ దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. బెడ్రూమ్కి నడిచిన హన్షిక అలసటగా అనిపిస్తే పడుకో నేను చూసుకుంటాను నా కూతుర్ని అని అంటాడు దేవ్. అని దేవ్ ఒడిలో తల పెట్టుకుని పడుకుంది హన్షిక. నిద్రపోతున్న కూతురి 2 రోజులకే కలర్ తగ్గినట్టుగా అనిపిస్తే పాపని చూస్తూ కూర్చున్నాడు దేవ్. విజయ్ పెళ్లి జరిగిపోతే హైదరాబాద్లోనే సెటిల్ అవుతాడు. రోజులు గడిచిపోతే పాపకు 5 నెలలు నిండుకుంటే నామకరణం చేస్తారు. విహాన్ పేరు పెట్టేటప్పుడు ఆ అదృష్టం అతనికి లేదని హన్షిక దేవ్నే పేరు పెట్టమని అడుగుతుంది. తల్లి పేరు కలిసేలా సుహా అనే పేరు పెడతాడు దేవ్. అందరికీ కూడా ఆ పేరు నచ్చుతుంది. విహాన్కు మాత్రం చెల్లినే తన లోకమవుతుంది. మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్, ఈవినింగ్ వచ్చాక చెల్లి లోకం బుజ్జిది అందరికీ బాగా అలవాటై తండ్రికి మాత్రం మహారాణి అవుతుంది. రోజులు ఇంకాస్త ముందుకు గడిచిపోతాయి. హన్షిక మ్యాన్షన్కు ఇటు తమ విల్లాకు మహారాణి అయితే పెత్తనం అంతా కూడా తనదే అవుతుంది. వారంలో 4 రోజులు పూజలు వ్రతాలు తనకు ఉన్నది దానం చేయడంతో పిల్లలతో తన లైఫ్ అందంగా గడిచిపోతుంది. దేవ్ కంపెనీ విస్తరిస్తున్న కొద్దీ పనిభారం కూడా పెరుగుతుంది. కానీ టైం కేటాయిస్తూ హన్షు పిల్లలే లోకంలా మార్చుకుంటాడు దేవ్. ఆఫీస్ నుండి వచ్చిన దేవ్కు హన్షిక నవ్వుతూ గుమ్మంలోనే ఎదురొస్తుంది. తన బ్లేజర్ ఐప్యాడ్ తీసుకున్న హన్షిక ఫ్రెష్ అవ్వు దేవ్ డిన్నర్ గదికే తెస్తానని కిచెన్కి వెళ్ళింది హన్షిక. చల్లగా అయిపోయిన కర్రీస్ను రీహీట్ చేసుకుని పైకి వెళ్ళిన హన్షికకు దేవ్ డ్రెస్అప్ అవుతూ కనిపిస్తాడు. దేవ్ కమ్ అని పిలిచింది హన్షిక. దేవ్ హన్షిక ముందు కూర్చుంటే నాన్న తాతయ్య డిన్నర్ చేశారా హన్షు అని అడిగాడు దేవ్. పిల్లలు తినిపించాను దేవ్, లేట్ అయింది కదా పడుకున్నారని తినిపిస్తూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది హన్షిక. దేవ్ మాత్రం కాస్త ఒళ్ళు చేసి చీరకట్టులో నిండుగా ఉన్న ఆమెనే చూస్తూ ఉన్నాడు. పాపిట్లో కుంకుమ కొత్త అందాన్నిస్తుంటే మెడలో తాలి చేయి నల్లపూసలు, చేతికి నిండుగా ఉన్న బంగారు గాజులతో కలిసున్న మట్టి గాజులు. దేవ్ వింటున్నావా? ఏం చెప్పావే నిట్టూర్చిన హన్షిక. విహాన్ క్లాస్ టీచర్ కాల్ చేసింది దేవ్. వాడికంటే
పెద్ద పిల్లలతో గొడవ పడుతున్నాడట. నీ కొడుకుని అడిగితే నన్ను ఇన్సల్ట్ చేస్తే ఎందుకు వదిలేయాలి మమ్మీ అని ఈ వయసుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని అన్నది అంశిక. నవ్వాడు దేవ్. కొడుకు ఏం చేసినా కూడా నచ్చుతుంది నీకు అని అంటుంది అంశిక. వాడికి నచ్చినట్టు ఉండని అంశు, ఇందులో వాడి తప్పేం లేదుగా అని ప్లేట్లోనే ఆమెకు తినిపించాడు దేవ్. అంశిక గుర్రిగా చూస్తే హ్యాండ్ వాష్ చేసుకున్న దేవ్ త్వరగా రా, వెయిట్ చేస్తుంటానని తన బెడ్రూమ్కు అటాచ్డ్గా ఉన్న కిడ్స్ బెడ్రూమ్ని డోర్ ఓపెన్ చేసి పిల్లలను చూసుకుంటాడు దేవ్. కిందకు నడిచిన అంశిక ప్లేట్ కిచెన్లో ఉంచేసి మెయిన్ డోర్ లాక్ చేసి హరిచంద్ర గారి డోర్ ఓపెన్ చేసింది. నిద్రపోతూ కనిపిస్తారు ఆయన. చప్పుడు రాకుండా టేబుల్ మీద ఉన్న మందులను వేసుకున్నారో లేదో అని చెక్ చేసి బెడ్రూమ్కి నడిచింది అంశిక. తను బెడ్రూమ్లోకి అడుగు పెట్టడంతోనే దేవ్ వెనుక నుంచి గాఢంగా హగ్ చేసుకొని చెవి తెమ్మను పంటితో లాగుతూ అంశు అని మత్తుగా పిలిచాడు దేవ్. వేడి సెగ ఆమెకు తెలుస్తుంటే ఊపిరి భారంగా తీసుకుంది అంశిక. డోర్ క్లోజ్ చేసి అంశికను భుజాన వేసుకొని బెడ్ దగ్గరికి నడిచిన దేవ్ ఆమెను బెడ్ మీద వేసి పైన చేరితే అంశిక దేవ్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కొని తనే పెదాల్ని ఒకటి చేసింది అంశిక. అంశిక చేరుకున్న పిన్స్ తీసి గుండెల మీద నుండి చీరను లాగేశాడు దేవ్. అంశిక చేతులు స్విచ్ బోర్డ్ వైపు వెళ్తే దేవ్ అంశిక వీపు మీద వెచ్చటి ముద్దులు పెడుతూ బ్లౌజ్ సపోర్ట్ ఉన్న థ్రెడ్స్ లాగేశాడు. వలువలు దూరం అయితే దేవ్ అంశికను దుప్పటిలా కప్పేస్తాడు. దేవ్ పెదాలు చేస్తున్న మాయకు అతని చేతులు స్వేచ్ఛగా ఆమె ఎత్తులను శిఖరాలను స్పృశిస్తూ నడుమును నలుపుతుంటే అంశిక నోటి నుండి వేడి నిట్టూర్పులు మూలుగులు బయటికి వస్తాయి. ఆమెను అల్లుకుపోతూ అంశిక ఎదపై పంటి ఘాట్లు పెడతాడు దేవ్. నొప్పికి దేవ్ అని అరిచి చిరుకోపంగా దేవ్ జుట్టును పీకింది అంశిక. సారీ అని నవ్విన దేవ్ ఆమెను ఆక్రమించుకొని అలసిపోయి చెమటలతో తడిచిన దేహంతో అంశిక గుండెల మీదే వాలాడు దేవ్. పాపిట్లో నుండి కుంకుమ కిందకు జారుతుంటే బొటను వేలుతో తుడిచి నుదుటి మీద ముద్దిచ్చి ఏసీని పెంచి ఇద్దరికి బ్లాంకెట్ని కప్పేస్తాడు దేవ్. ఏయ్ ఉన్నావా ఏంటే మ్యూట్ అయ్యావని దేవ్ అంటే దేవుని హత్తుకొని నీ ప్రేమకి నాకు మాటలు రావట్లేదని గల్లు మూసుకుంది అంశిక. ఏయ్ ఉన్నావా ఏంటే మ్యూట్ అయ్యావని దేవ్ అంటే దేవుని హత్తుకొని నీ ప్రేమకు నాకు మాటలు రావట్లేదు దేవ్ అని కళ్ళు మూసుకుంది అంశిక. దేవ్ కోసం లంచ్ బాక్స్లో తను చేసిన వెరైటీస్ అని నీట్గా సర్దుకొని తాతయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు మావయ్య లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్తుంది అంశిక. సరే అంశమ్మ. డ్రైవర్ని పిలుస్తుంది అంశిక. కార్ కదిలితే బయటకు చూస్తున్న అంశికకు రోడ్కు అటువైపు ఒక బుక్ స్టాల్ కనిపిస్తుంది. అందులో ఉన్న ఆమెను చూసి కార్ దిగి అటు నడిచింది అంశిక. అంశికను చూసి గుర్తుపట్టిన ఆమె చేతులు జోడించి నమస్తే మేడం ఎలా ఉన్నారని అడిగింది. ఆమె ఎవరో కాదు అంశిక ఒకసారి అదే రోడ్ మీద చూసిన ఒక పాప. ఆకలి తీర్చి స్కూల్కు జాయిన్ చేయించి పాప వాళ్ళమ్మ. బాగున్నాను, నువ్వేంటి షాప్ ఏంటి, పాప ఇక్కడ బాగుంది కదా అని అడుగుతుంది అంశిక. మీ దయ వల్ల దేవ్ సార్ వల్ల బాగుంది మేడం, ఈ షాప్ సార్నే పెట్టించారు, పాపను సార్నే చదివిస్తున్నారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోమమ్మా అని చేతులు జోడిస్తున్నామే. ఆమె చేతులు పట్టుకొని కిందకు దించిన అంశిక మనిషికి మనిషి సాయం చేసుకోవడం తప్పేం కాదు, జాగ్రత్త అని చెప్పి అంశిక కారు ఎక్కి కూర్చుంటుంది. కార్ ఆఫీస్ సెల్లార్ ముందు ఆగితే లోపలికి నడిచింది క్యారియర్ చేతిలో పట్టుకున్న అంశిక. దేవ్ క్యాబిన్ డోర్ దగ్గర నిలబడిన అంశిక డోర్ నాక్ చేస్తుంది. కమిన్ బేస్గా వినిపిస్తుంది దేవ్ వాయిస్. లోపలికి నడిచిన అంశిక నేరుగా వెళ్ళి ఒడిలో కూర్చుంది. ఏంటి మేడం వచ్చి నా ఒళ్ళో కూర్చున్నావు ఏంటి కదా, నేను కూర్చుంది నా మొగుడి ఒళ్ళోనే కదా అని పొగరుగా అంది అంశిక. దేవ్ ఆ మాటకు నవ్వితే ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తూ వర్క్ ఉంటే ఆకలి గుర్తురాదు కదూ అంటుంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంశు, ముందు నువ్వు లే అని అంశిక దేవ్ చేయి పట్టుకొని పైకి లేపి పర్సనల్ క్యాబిన్కి నడిచింది అంశిక. దేవ్ ఎదురుగా హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంది. అంశికను చూసి నోరు తెరిచాడు దేవ్. ముద్దలు కలిపి తినిపిస్తూ ఎలా ఉందని అడుగుతుంది అంశిక. నీ చేతి వంట అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అంశు అని అంటాడు. దేవ్ పెదాలను తుడిచి తినిపించింది అంశిక. తను తిన్నాక ప్లేట్ తీసుకొని నువ్వు తినవే అని తినిపించాడు దేవ్. తిన్న తర్వాత అంశిక లంచ్ బాక్స్ సర్దేస్తే నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్న దేవ్ బెడ్ దగ్గరికి తనని నెడుతూ అంశికను బెడ్ మీదకు తోసి మీద వాలాడు. అబ్బా నా నడుము అని అంశిక మూలిగితే దేవ్ మాత్రం రూమ్ను డార్క్ చేసి అంశిక నడుము పట్టుకొని నలుపుతూ మీద వాలిపోయాడు దేవ్. ఇది ఆఫీస్ దేవ్ కాదు, నా పర్సనల్ క్యాబిన్, కాసేపు సైలెంట్గా ఉండవే అని కంఠం మీద పెదవులు నిలిపితే అదే క్యాబిన్లో దేవ్తో ఇంకో అమ్మాయితో క్లోజ్ ఉండడం గుర్తొచ్చి దేవ్ నేను ఒకటి అడగనా అని అడిగింది. ఏంటి? ఆ రోజు ఆ అమ్మాయితో నువ్వు ఎందుకు క్లోజ్గా ఉన్నావు? ఆ అమ్మాయి నాతో ఏదేదో వాగిందని అంటుంది అంశిక. అంశిక మొహంలోకి చూస్తూ నిన్ను మోసం చేసేవాడినైతే 2 ఏళ్ల క్రితమే చేసేవాడిని అంశు, నువ్వు ఉడుక్కుంటే చూడాలనిపించింది, ఆ అమ్మాయి నాతో ఓవర్గా బిహేవ్ చేసింది అంతే, ఇంకేం లేదే బాబు అన్నాడు దేవ్. దేవ్ మెడ చుట్టూ చేతులేసి నాకు తెలుసు దేవ్, ఊరికే అడిగానని దేవుని తన మీద లాక్కొని ఏదైనా చేసుకో అడ్డు చెప్పని నవ్వుతూ అంది అంశిక. నవ్విన దేవ్ అంశిక కంఠం మీద ఆపకుండా పెదాలతో రాస్తూ ఆమె గుండె మీద చీరను లాగిస్తే అంశిక నవ్వుతూ దేవ్ కళ్ళల్లోకే చూస్తూ
గడ్డం నిమురుతూ దేవ్ అని పిలుస్తుంది. ఏంటే ఐ లవ్ యూ, లవ్ యూ సో మచ్ అని దేవ్ ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది అంశిక. ఆమె ప్రేమకు మురిసిపోయిన దేవ్ ఇంత లవ్ నాతో కాదే బాబు అంటాడు. దేవుని బెడ్ మీదకు తోసి అంశిక పైకి లేస్తుంటే ఎక్కడికే నాకు హీట్ పెంచి నువ్వు చల్లగా జారుకుంటున్నావని నడుము పట్టుకుని బెడ్ మీదకు లాగి మీద చేరి షర్ట్ బటన్స్ తీశాడు దేవ్. ఇప్పుడే కదా వెక్కిరించావు ఊరికే అని అంశిక పెదాలను తన పెదాలతో లాక్ చేశాడు దేవ్. ఎప్పట్లా అతని తాకిడి తాళలేని అంశిక దేవ్ వీపు మీద గోటి గుర్తులను ఇస్తుంది బహుమతిగా. సుహా బర్త్డే ఘనంగా జరుగుతుంది. కూతురికి వచ్చిన గోల్డ్ను లాకర్లో పెడుతున్న అంశికను వెనక నుంచి హత్తుకున్నాడు దేవ్. ఏం కావాలి? నువ్వు కావాలి. ఎప్పుడు అదే ధ్యాస నీకు దేవ్ అని అంటే దేవును విదిలించుకొని గదంతా సర్దుతుంది అంశిక. నవ్వుతున్న దేవ్ ఆఫీస్కి వెళ్ళాలి, డ్రెస్ తీసి పెట్టవే అంటాడు. ఈ టైంలో ఆఫీస్ ఏంటి దేవ్, ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది అంశు, నైట్కి వచ్చేస్తానని అంటాడు దేవ్. సరే అని దేవ్ కోసం ఫార్మల్ వేర్ తీసి పెట్టింది అంశిక. డ్రెస్అప్ అవుతున్న దేవ్ షర్ట్ బటన్స్ పెడుతూ త్వరగా వచ్చేయి దేవ్ అని అంటుంది. వస్తే నాకేంటి, వచ్చాక నీకే తెలుస్తుంది కదా, డ్రైవ్ స్లోలీ, డ్రైవర్ని తీసుకుని వెళ్ళని చెప్తుంది అంశిక. పిల్లలు జాగ్రత్త, బాయ్ అంశు అని అంశిక బుగ్గ మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు దేవ్. దేవ్ జైలుకు వెళ్ళి మైథిలిని కలుస్తాడు. దేవును మైథిలి దేవ్ అని ప్రేమగా పిలిస్తే లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు మైథిలి. జరిగింది మర్చిపోయి నీ పేరెంట్స్తో వెళ్ళి బ్రెయిల్ నేను వచ్చేలా చేస్తానని చెప్తాడు. దేవ్ మీద పిచ్చితోనే నితీష్తో కలిసి దారుణం చేసింది మైథిలి. దేవ్ వెనుక నుండి తన పేరెంట్స్ వస్తే తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది మైథిలి. దేవ్ మైథిలి ఫాదర్ చేతిలో పేపర్ ఉంచి తీసుకొని వెళ్ళండి చెప్తాడు. మైథిలి తల్లి తండ్రి చేతులు జోడిస్తే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు దేవ్. విజయ్ భార్యతో సంతోషంగా జీవితం గడిపితే కొడుకు పుడతాడు. దేవ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని 9 గంటలకి విల్లాకు స్టార్ట్ అయితే దారిలో సిగ్నల్స్ దగ్గర కారాపాడు. బాబు మల్లెపూలు తీసుకోండి అని ఒక ఆవిడ బుట్ట పట్టుకొని అమ్ముతుంటే 5 మూరల మల్లెపూలు తీసుకున్న దేవ్ పెద్ద నోటిచ్చి చేంజ్ వద్దని కారును విల్లా వైపు పోనిచ్చాడు దేవ్. అప్పటికే ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయితే గోవర్ధన్ గారు, హరిచంద్ర గారు ఎప్పుడూ నిద్రలోకి జారుకుంటారు. తన గదికి నడిచిన దేవ్కు అంశిక అప్సరసలా పసుపు రంగు చీర కట్టుకొని దేవ్ కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. దేవ్ డోర్ దగ్గర ఆగిపోతే వచ్చావా అని ఎదురు వెళ్ళిన అంశిక దేవ్ చూపుకి ఏంటో శ్రీవారు అలా చూస్తున్నారని అడుగుతుంది. సో సెక్సీ అంశు అని నడుముకున్న హిప్ చైన్ చూస్తూ అన్నాడు దేవ్. నవ్విన అంశిక ముందు ఫ్రెష్ అప్ అవ్వు దేవ్ అని అంటే త్వరగా అవ్వాలి కదా అని తానుకున్న మల్లెపూలు, ఐప్యాడ్, వ్యాలెట్ టేబుల్ మీద పెట్టేసి వెళ్తాడు దేవ్. దేవ్ వచ్చేసరికి బెడ్ మీద డ్రెస్ తీసి పెడుతూ మల్లెపూలు చూసి నవ్వుకొని లూజ్గా వదిలిన కుర్రలో పెట్టుకుంటుంది. మల్లెపూల వాసనతో గదంతా గుబాలిస్తుంటే ఫ్రెష్ అయి వచ్చిన దేవ్ అంశికను చూసి సైడ్ స్మైల్ వదిలి ట్రాక్ వేసుకున్నాడు. కిందకెళ్ళి భోజనం తెచ్చిన అంశిక దేవుకి తినిపిస్తూ తను తిని ప్లేట్ కింద పెట్టేసి వస్తుంది. బెడ్ మీద విష్ణుమూర్తి పోజ్లో పడుకున్న దేవుని చూసి అంశిక ఎలా ఉన్నాను దేవ్ అని అడుగుతుంది. సో హాట్ బేబ్స్ అని తన మీదకు లాక్కున్నాడు దేవ్. ముందుకు పడిన మల్లెపూలను స్మెల్ చేస్తున్న దేవుని చూసి ఇన్ని పువ్వులు ఎందుకు తెచ్చినట్టు అని అంటుంది అంశిక. గులాబీ పువ్వుని నలిపేయాలని అన్నాడు దేవ్. ఉష్, మాటలతో టైం వేస్ట్ చేయడం నీకే చెల్లిందని అంశిక పెదాలను అందుకున్న దేవ్ చీర లాగేసి కుప్పగా చేసి కింద పడేశాడు. దేవ్ నగ్న ఛాతీను అంశిక కోరికగా తడుముతుంటే దేవ్ పెదవులు అంశిక మెడముప్పుల్లో ముద్దులు వేస్తాయి. దేవ్ వైపు మీద అంశిక గోటి గుర్తులను ఇస్తూ ఉంటే దేవ్ అంశిక అణువణువును ముద్దాడుతూ తనలో కలిపేసుకున్నాడు. నగ్న దేహాలు పెనవేసుకుంటే అంశిక గుండెల మీద నిలిచిన తను కట్టిన తాళిని చూస్తూ అంశికను చూశాడు. అలసిన వదనంతో కందిన పెదవులతో ఉన్న ఆమెను చూసి దగ్గరకు లాక్కొని బ్లాంకెట్ని కప్పాడు దేవ్. దేవ్ ఛాతీని పరుపు చేసుకొని హాయిగా పడుకుంది అంశిక. మరుసటి రోజు దేవ్ కంటే ముందే లేచిన అంశిక నిద్రపోతున్న దేవుని చూసి నవ్వుతూ నుదుటి మీద పరుచుకున్న జుట్టును పైకి జరిపి ముద్దిచ్చి బెడ్ దిగింది. కింద పడిన చీరను ఒంటికి చుట్టుకొని వాష్రూమ్కి నడిచింది అంశిక. తలారా స్నానం చేసి గబగబా చీరను కట్టుకొని పిల్లల కోసం చూసిన అంశికకు అన్నం మీద కాలేసుకొని నిద్రపోతూ కనిపిస్తే ఇంకా లేవలేదని ఊపిరి తీసుకొని అక్కడి నుంచి కిచెన్కు నడిచింది. దేవ్ ఆఫీస్కు రెడీ అవుతుంటే కాఫీ కప్పుతో వెళ్ళిన అంశిక దేవ్ అని పిలిచింది. ఏంటి అంశు అని అద్దంలో నుండి చూస్తూ అడిగాడు దేవ్. కాఫీ కప్పిస్తూ నాకు మనీ కావాలని ఇబ్బందిగా అడుగుతుంది అంశికని నిశితంగా చూసిన దేవ్ లాకర్ దగ్గరికి లాక్కొని వెళ్ళి ఓపెన్ చేసి కట్టలుగా ఉన్న డబ్బును చూపించి ఇదంతా నీది కాదా, ఇంకెందుకే అడగటం అని అంటాడు దేవ్. అలా కాదు దేవ్, ఇదంతా నీ కష్టార్జితం. మామయ్య, తాతయ్య కంపెనీను ఒక కొలికి తెస్తే నువ్వే దాన్ని హార్డ్ వర్క్ తోటి ఈరోజు ఇంతలా విస్తరించేలా చేశావు. అడగడం తప్పు కాదు దేవ్. అంశు నాది నీది కూడా అవుతుంది. నేను కష్టపడుతున్నది నీ కోసం, మన కిడ్స్ కోసం. ఇంకోసారి పర్మిషన్ అడిగితే కొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చి ముందుకు వెళ్ళిన దేవ్ మళ్ళీ వెనక్కొచ్చి హత్తుకున్నాడు. అప్పుడే కోపం, అప్పుడే ప్రేమ. థ్యాంక్స్ దేనికి దేవ్, ఫర్ బ్యూటిఫుల్ లాస్ట్ నైట్ అని అన్నాడు దేవ్. దేవ్ చేతిని గిచ్చిన అంశిక దేవ్ అని అరుస్తుంది. నవ్విన దేవ్ ప్రతి నైట్ నాకు ఇలాగే కావాలని కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. అసలు సిగ్గు లేదని బుగ్గలను ఎర్రగా చేసుకొని అంటుంది అంశిక. దేవ్ వెళ్ళిపోయాక ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తుంది అంశిక. ఎక్కడికి అంశమ్మ? గుడికి మామయ్య పిల్లల చేత దానం చేయిస్తానని
మొక్కుకున్నానని డ్రైవర్ కార్ తీస్తే ఫస్ట్ పిల్లలను కూర్చోబెట్టి తను కూర్చుంది. కార్ గుడి ముందర కాకుండా ఆశ్రమం ముందు ఆగడం చూసిన విహాన్, ఇక్కడికి ఎందుకు వచ్చాం మమ్మీ? ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విహాన్. దిగు విహాన్ అని కూతుర్ని ఎత్తుకొని లోపలికి నడిచింది అన్షిక. అనాథాశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చొని కనిపిస్తాడు జనార్దన్. అతని దగ్గరకు నడిచింది అన్షిక. స్టిక్ పట్టుకొని లేచి నిలబడిన అన్షికని చూస్తూ ఎలా ఉన్నావని అడగటానికి కూడా నోరు రావట్లేదమ్మా అంటారు. మీ అబ్బాయిని దూరం చేసుకొని ఇక్కడే ఉంటున్నారని తెలిసింది, అందుకే వచ్చాను. దేవ్ పిల్లల అని అన్షిక అంటే అప్పటికే నితీష్ను దూరం చేసుకొని బాధపడుతున్న జనార్దన్ పిల్లల్ని తాకపోతే పిల్లలు తల్లిని కరుచుకున్నారు. చేతిని వెనక్కి తీసుకుంటే అన్షిక తనతో పాటు తెచ్చిన ఒక బ్యాగ్ అతని ముందుంచి, ఇందులో 5 లక్షలున్నాయి. వీటితో మీరు బ్రతకగలరని అనుకుంటున్నాను. మా మామయ్య గారికి తమ్ముడు, మా తాతయ్య గారికి కొడుకు అన్న ఒక రీజన్తో ఇది చేస్తున్నాను. తప్పు చేసే ముందే అది తప్పు ఒప్పు ఒక క్షణం ఆలోచిస్తే ఆ అనర్థాలు జరగవని. విహాన్ పద అని కూతురు చేపట్టుకొని నడిపిస్తుంది అన్షిక. వెళ్ళిపోతున్న అన్షికని చూస్తూ జనార్దన్ బెంచ్ మీద కుదుట పడతాడు. ఇంటికి వెళ్ళగానే విహాన్ తండ్రికి తాము వెళ్ళింది చెప్తే అన్షిక వైపే చూస్తాడు దేవ్. దేవ్ చెయ్యి పట్టుకొని అన్షిక తన చెంప మీద ఉంచుకొని, కోపం తెప్పించానా అని అడిగింది. అని దగ్గరికి లాక్కొని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ముద్దు పెట్టడానికి వస్తుంటే డాడీ మేము ఇక్కడే ఉన్నామని విహాన్ చెల్లి కళ్ళను మూస్తాడు. అన్షిక నవ్వితే దేవ్ కూడా ఆమె నవ్వునే చూస్తూ నవ్వుతాడు. పిల్లల్ని భార్యను కంటి నిండుగా చూసుకున్న దేవ్ లైఫ్లో ఇంకేం అక్కర్లేదని తల్లి ఫోటోనే చూస్తూ అనుకుంటాడు. కథ అయిపోయింది. లవ్ కెన్ డూ ఎనీథింగ్. ప్రేమ దేవ్ లాంటి ఒక ప్లేబాయ్ విషయంలో అన్షిక ప్రేమే అద్భుతం చేసింది. ప్రేమ ఒక మనిషిని మనిషి చేస్తే అదే ప్రేమ రాక్షసుని కూడా చేస్తుంది. ఈ కథని ఇంతగా ఆదరించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరొక మంచి కథతో మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.